విద్యుత్ శాఖలో వినూత్న సంస్కరణలు ప్రమాదాలకు తావు లేకుండా కార్యాచరణ రైతుల కళ్లలో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఆ డిమాండ్ ఉన్న అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశాం. కల్వకుంట్ల కుటుంబం రేవంత్ పేరును కోటి సార్లు జపిస్తున్నారు. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు పెద్ద దెబ్బని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చూడండి, ఏ ఒక్క ప్రాజెక్టు అయినా దెబ్బతిన్నదా? ఇప్పటికే చెక్కు చెదరకుండా ఉన్నాయని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ కు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాజెక్టులంటేనే కూలుడుకు కేర్ ఆఫ్ కదా మంత్రి గారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏ ప్రాజెక్టులు కూలిపోయాయో ఉదహరిస్తూ మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిన్నరగా తెలంగాణలోని ప్రాజెక్టులను గాలి కొదిలేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడింది. 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 30 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 10 ఏళ్ల పాటు పొడవు పెట్టింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ హయాంలోనే ప్రాజెక్టు పట్టాలెక్కింది. ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూటరీ కాలువను తవ్వాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ సర్కార్ తట్టడు మట్టి తీయలేదు, పర్యవేక్షణ చేపట్టలేదు. దీంతో నిరుడు వరదలతో పెట్టెం పంపు హౌస్ మునిగిపోయింది. విద్యుత్ శాఖ సంబంధించి ఖమ్మం జిల్లా డివిజన్ చాలా బాగా పనిచేస్తుందని చెప్పి సిఎండి గారు చెప్పారు. చాలా సంతోషం. ఈ డివిజన్ లో ఈ సర్కిల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. నేను పోయినసారి వరదలు వచ్చినప్పుడు ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ రెస్టోరేషన్ కోసం ప్రాణాలను తెగించి అర్ధరాత్రి పూట చివరికి తెల్లవారుజామును కూడా ఆ వరదల్లోనే నడుచుకుంటూ వెళ్లి పోల్స్ ఎక్కి సిబ్బంది పనిచేస్తున్న వైనాన్ని చూశాను. కింద నిలబడి పని చేపిస్తున్నటువంటి సిబ్బందిని కూడా గమనించాను. అందరూ ఎవరు ఊహించినంత స్పీడ్ గా ఖమ్మం జిల్లాలో ఆ రోజు దెబ్బతిన్నటువంటి లైన్లన్నింటినీ రెస్టరేషన్ చేసి పూర్తి స్థాయిలో ప్రజలకి ఈ సేవల్ని అందించడం కోసం కృషి చేసినటువంటి మీ అందరికీ రాష్ట్ర తరఫు నుంచి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో మనం మాట్లాడుకుంటున్నాం. అట్లాగే పక్కనున్న భద్రాచలం కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఒక ప్రజాప్రతినిధి గారు కూడా ఉన్నారు, బాలసాని లక్ష్మీనారాయణ గారు. అక్కడ కూడా ఇదే స్థాయిలో వరదల ముంపుకు గురైనప్పుడు ఈ పరిస్థితుల్లోనే పనిచేశారు. సో అక్కడ కూడా బాగా పనిచేసినటువంటి ఆ సిబ్బందికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. విద్యుత్ శాఖకు సంబంధించి చాలా ట్రాన్స్పరెంట్ గా, ఎఫిషియెంట్ గా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థను పనిచేపించే విధానాన్ని చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో గతంలో లేనటువంటి స్వేచ్ఛని ఈసారి పూర్తి స్థాయిలో మీకు స్వేచ్ఛ ఇచ్చాం. మీ సమస్యలు ఏదైనా ఉంటే మేనేజ్మెంట్ స్థాయిలో వినటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ పరంగా శాఖను చూస్తున్న నేను కూడా ఎప్పుడు సమయం కావాలన్నా కానీ మీ సమస్యలు వినటానికి, వాటిని పరిష్కారం చేయడానికి సమయం కేటాయిస్తూ మీ అందరి సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ వచ్చాం. చివరికి బహుశా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధానపరమైన నిర్ణయాలు కూడా కొన్ని